హైదరాబాద్ లో న్యూ ఇయర్ సందర్భంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు కొనసాగుతున్నాయి. వారం రోజులుగా స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తున్నారు. తాగి వాహనాలు నడపొద్దు, పట్టుబడితే లైసెన్సులు రద్దు చేస్తామంటున్నారు సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సిపి గజరావు భూపాల్. న్యూ ఇయర్ రోజు రాత్రి అడుగడుగునా డ్రంక్ అండ్ డ్రైవ్ పాయింట్స్ ఉంటాయని తెలిపారు. మరింత సమాచారం మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు. న్యూ ఇయర్ సందర్భంగా డ్రంక్ అండ్ డ్రైవ్ల మీద ప్రత్యేకమైనటువంటి నిఘా పెట్టారు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. ఇప్పటికే స్పెషల్ డ్రైవ్స్ను కండక్ట్ చేస్తూ ఉన్నారు. న్యూ ఇయర్ సందర్భంగా ఎటువంటి ఆంక్షలు ఉంటాయనే అంశాలకు సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు జాయింట్ సిపి గజరావు భూపాల్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇప్పటికే స్పెషల్ డ్రైవ్స్ చేస్తూ ఉన్నారు. పెద్ద మొత్తంలో కూడా 2 వీలర్స్ కావచ్చు, 4 వీలర్స్ డ్రంక్ అండ్ డ్రైవ్లలో పట్టుబడుతున్నటువంటి పరిస్థితి. ఈ న్యూ ఇయర్ సందర్భంగా ఏ విధంగా ఆంక్షలు ఉన్నాయి సార్? మనకి న్యూ ఇయర్ సందర్భంగా ముఖ్యంగా అందరికీ తెలియజేసేది ఏంటంటే, డ్రంక్ అండ్ డ్రైవ్ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము. దాన్ని రోజు కన్నా ఎవ్రీ వీకెండ్ మనం చేస్తున్నాము. దానికన్నా ఎక్కువ మందిని మనం స్టాఫ్ని డిప్లాయ్ చేసి ఆ రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ మీద డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. పబ్స్కి వెళ్ళినా లేకపోతే ఈ పార్టీ సందర్భంగా వాళ్ళు డ్రింక్ చేసిన తర్వాత డ్రైవర్స్ నియమించుకోవాలని చెప్తున్నారు. గతంలో కొంత క్యాబ్కి సంబంధించినటువంటి కొరత వచ్చింది. అట్ ది సేమ్ టైం అదే టైంలో కూడా వీళ్ళు ఈ ట్రాఫిక్ ఒకటి ఉండడం, దాదాపు 3 గంటల వరకు కూడా పబ్లిక్ అంతా కూడా ట్రాఫిక్ అయినటువంటి పరిస్థితి. ఏం చెప్తారు ఎస్పెషల్లీ గచ్చిబౌలి, మాదాపూర్ లాంటి ప్రదేశాల్లో? ఇది మనకి ముఖ్యంగా కొన్ని ఏరియాస్ ఉన్నాయి. మాదాపూర్ నుండి అటు కుక్కట్పల్లి వెళ్ళటానికి అక్కడ ఒకటే మనకి రోడ్ ఓవర్ బ్రిడ్జ్ ఉంది, కింద రైల్వే ట్రాక్ ఉంది. కాబట్టి అలాంటి చోట్ల నిబంధనలు పెట్టడం లేదు. అవి ఇంతకుముందు ఫ్లైఓవర్స్ అన్నీ బ్యాన్ చేయాలి, అది క్లోజ్ చేయడం అది జరిగేది. కానీ ఇలాంటి ఇబ్బందులు మనకు ఉన్న దృష్ట్యా మనం ఇవన్నీ కూడా అలౌ చేస్తున్నాం మన ఏరియాలో. అట్లాగే వీళ్ళకి క్యాబ్స్ వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని ముఖ్యంగా ఈవెంట్ మేనేజర్స్కి ఈ బాధ్యత కూడా తీసుకోవాలని చెప్పి కూడా సూచించడం జరిగింది. మరొక వైపు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లో భాగంగా విమెన్స్ కూడా ఉంటూ ఉన్నారు. సో దానికి సంబంధించి ఏ విధంగా ఉంటుంది సార్? డ్రంక్ అండ్ డ్రైవ్లో మెన్ అండ్ ఉమెన్కి ప్రత్యేకంగా మనకు చట్టంలో ఏమి తేడా లేదు. మెన్ ఆర్ ఉమెన్ ఎవరైనా కూడా చట్టపరంగా ఒకటే. దానికి అంటే పర్టికులర్గా ఏమన్నా వాళ్ళకి అంటే ఒక విమెన్కి సంబంధించినటువంటి టీమ్స్ని ఏర్పాటు చేశారా, లేకపోతే ఆ ట్రాఫిక్లో ఎంతమంది టీమ్స్ ఉంటారు? మన ఉమెన్ టీమ్స్ అనేవి ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ ఉమెన్ దాని గురించి కాదు. వాళ్ళకి ప్రత్యేకంగా ఏంటంటే ఈవ్ టీజింగ్ కానీ ఇంప్రాపర్ బిహేవియర్ పబ్లిక్ ప్లేసెస్లో ఉన్న దాని గురించి వాళ్ళు షీ టీమ్స్ వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళు బృందాలు ఏర్పాటు చేసుకుని చేస్తారు. ఓకే, ఫైనల్గా ఏం చెప్తారు సార్? ఎందుకంటే జీరో యాక్సిడెంట్ దిశగా అన్ని ఆంక్షలు తీసుకురావడం జరిగింది. సో పబ్లిక్కి ఏం చెప్తారు? అట్ ది సేమ్ టైం ఎవరైతే ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తూ ఉంటారో, అట్ ది సేమ్ టైం ఎవరైతే పబ్స్ ఉంటాయో ఈ పార్కింగ్ అంశాలకు సంబంధించి ఓవరాల్గా ఏం చెప్తారు? ఈ పబ్స్ అండ్ రెస్టారెంట్స్కి మనం ప్రత్యేకంగా సూచించడం జరిగింది. అలాగే ఆల్ ఈవెంట్ మేనేజర్స్, ఈ ఫామ్ హౌసెస్ కానీ అదర్ మన ఫంక్షన్ హాల్స్ వీళ్ళందరికీ కూడా ముందు మీరు పర్మిషన్ అప్లై చేయండి. అప్లై చేసినప్పుడు మీ లోకల్ ఇన్స్పెక్టర్తో, మీరు లోకల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కానీ ఎస్ఐ కానీ మీరు వాళ్ళతో డిస్కస్ చేసి రూట్ సెట్ పెట్టుకోవాలి. పార్కింగ్ ఎక్కడ పెట్టుకోవాలి, పార్కింగ్ ఒకవేళ దూరం అయితే అక్కడ నుండి ఈ మెయిన్ దానికి వీళ్ళు షటిల్స్ లాంటివి పెట్టి మీరు ఎట్లా తీసుకొస్తారు. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించి డెఫినెట్లీ మీ గ్రూప్ ఏదైనా ఉంటే ఒకళ్ళు డ్రంక్ చేయకుండా ఉండే వ్యక్తి ఉండాలి తప్పకుండా. ఆ వ్యక్తే డ్రైవ్ చేయగలిగి ఉండాలి. మీరు ఆ రకంగా అరేంజ్ చేసుకోండి. వి హోప్ టు సీ ఎన్ యాక్సిడెంట్ ఫ్రీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ సార్. రైట్, మొత్తానికి ఇది పరిస్థితి. జీరో యాక్సిడెంట్ దిశగా కూడా ఈ యొక్క నిబంధనలు విధించడం జరిగింది. ఈ న్యూ ఇయర్ని అంతే ప్రశాంత వాతావరణంలో చేసుకోవాలంటూ కూడా ట్రాఫిక్ జాయింట్ సిపి గజరావు భూపాల్ గారు చెప్తూ ఉన్నారు. విడిచలిస్ట్ హర్షతో కలిసి జ్యోతి టీవీ9 హైదరాబాద్.